నిత్యం వేల సంఖ్యలో ఓపీ, వందలాది మంది ఇన్పేషెంట్లు వెరసే ఎప్పుడు చూసినా కిక్కిరిసి కనిపిస్తుంది ఉస్మానియా ఆస్పత్రి. మొత్తం 22 విభాగాలు, ట్రాన్స్ప్లాంట్ సర్జరీలు, ఇలా ఎన్నో ఆధునిక వైద్య సేవలు అందించే ఈ ఆస్పత్రి జబ్బు చేసి ఏళ్లు గడుస్తున్నా పట్టించుకున్న నాథుడు లేడు. రోగులకు సరిపడా బెడ్స్, ఆపరేషన్ థియేటర్స్ లేమితో పాటు ఎప్పుడూ ఏదో సమస్యతో ఆస్పత్రి కునారిల్లుతున్నా పాలకులకు పెద్దగా పట్టింది లేదు. దానికి తోడు దశాబ్దాల కిందటి పాత భవనం తరచూ పెచ్చులూడడంతో దాన్ని మూసివేయాల్సొచ్చింది. ప్రస్తుతం ఆస్పత్రి ఉన్న భవనంలో బెడ్స్ లేక ఇబ్బంది పడాల్సిన దుస్థితి. బీఆర్ఎస్ సర్కార్ కొత్త భవనం నిర్మిస్తామని చెప్పినప్పటికీ కోర్టు కేసుల నేపథ్యంలో అది ముందుకు సాగలేదు. ఎట్టకేలకు రేవంత్ రెడ్డి సర్కార్ ఉస్మానియా భవన నిర్మాణానికి నడుం బిగించింది. గోషామహల్ ప్రాంతంలో ఇవాళ ఉదయం 11:30 సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా కొత్త భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. కార్యక్రమంలో దాదాపు 1000 మంది పాల్గొనేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేశారు. (1919) చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఉస్మానియా ఆస్పత్రిని కట్టించారు. మొత్తం 22 విభాగాల్లో ఇక్కడ వైద్య సేవలు అందిస్తుండగా 1096 పడకలు అందుబాటులో ఉన్నాయి. బ్లడ్ బ్యాంక్, స్కిన్ బ్యాంక్, డయాబెటిక్ ఫుడ్ కేర్ క్లినిక్, ట్రాన్స్జెండర్ క్లినిక్తో పాటు కారణ గాయాలు అయిన వారికి మెరుగైన చికిత్స అందించడంలో ఉస్మానియా పెట్టింది పేరు. నిత్యం 2000 మందికి పైగా ఓపీ సేవలు పొందుతుండగా బెడ్స్ కొరత అతిపెద్ద సమస్య. ఈ నేపథ్యంలో కొత్త భవనాన్ని స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ కేంద్రంగా తీర్చిదిద్దారని సర్కార్ భావిస్తోంది. గోషామహల్లో దాదాపు 3 ఎకరాల్లో 14 అంతస్తులతో కొత్త భవంతిని నిర్మించ తలపెట్టింది సర్కార్. 2075 కోట్లతో కట్టబోయే కొత్త భవంతిలో 2000 పడకలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఉస్మానియాలో ఉన్న 22 విభాగాలకు మరో 8 విభాగాలు చేర్చనున్నట్లు స్పష్టం చేసింది. ఆస్పత్రికొచ్చే రోగులు, సిబ్బంది కోసం సెల్లార్, 2 ఫ్లోర్లలో పార్కింగ్ ఏర్పాటు చేయనుంది. రోజు 3 నుంచి 5,000 మందికి సేవలు అందించేందుకు వీలుగా గ్రౌండ్ ఫ్లోర్లో ఓపీ కౌంటర్లు, అన్ని విభాగాల వైద్య పరీక్షలకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించింది. ఆస్పత్రి గదుల్లో గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా నిర్మాణం చేపట్టనున్నారు. ప్రతి విభాగానికి ఆపరేషన్ థియేటర్లు, పోస్ట్ ఆపరేటివ్ యూనిట్లు అందుబాటులోకి తేనుంది. అవయవ మార్పిడి కోసం అత్యాధునిక థియేటర్లు సిద్ధం చేయనున్నట్లు పేర్కొంది. 2026-27 నాటికి ఉస్మానియా నూతన భవన నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తున్న సర్కార్ వచ్చే 100 ఏళ్ల కాలానికి సేవలు అందించేందుకు వీలుగా ఆధునిక హంగుల్ని నిర్మించనున్నట్లు వెల్లడిస్తోంది. విశాలమైన రోడ్ కనెక్టివిటీ, ఎయిర్ అంబులెన్స్ల సేవల కోసం హెలిపాడ్స్, అంతర్జాతీయ కాన్ఫరెన్స్ల నిర్వహణ కోసం సెమినార్ హాల్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.